తెలుగులో కథ చెప్పు, తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లూపు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పనిచేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలో బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారియా? 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దెవట్లేదని 33 నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लेके तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చెప్పేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీ కొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకు లేదు చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంటు ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. ఆడవాళ్ళని ముసలివాళ్ళని పది పిల్లల్ని చంపడం మహాపాపమని మన ఖురాన్లో హదీస్లో చెప్పారు కదా. చాలా హిందూలో గుజరాత్ లో మన వాళ్ళని మేకలు నరికినట్టు నరికారు. ఇంకో చుప్ చుప్. कौन मारा रे? कौन किसको मारा? ఇల్లా అక్కడ గుజరాత్ లో. అరే పాగల్ హో గయా సబ్ లోగ్. అహ్మదాబాద్ లో వాళ్ళు చంపారని మనం, గోదా ట్రైన్ తగిలింది మనమని వాళ్ళు, బాబ్రీ మసీద్ అని మనం, అయోధ్య రావడం వాళ్ళు ఇలా చంపుకుంటూ వెళ్తే ఎప్పుడు మిగలరు. మొత్తం శ్మశానం అయిపోద్ది. అరే మనిషి లేనప్పుడు సమాధుల మీద మతం ఏం చేస్తుందిరా? अरे सोच रहे, स्ट्रेट सोच. अमजद भाई भाषण बंद कर, काट देंगे इन सबको. वही मैं पूछ रहा हूँ, क्यों काटना है इन लोगों को? क्या बिगाड़ा है इन लोगों ने आपका? अरे तेरा भाई को मारा, अरे तेरा बहन को मारा, अरे तेरा अम्मी जान को मारा. ఏం చేశాడండి పాపం? ఎక్కడి నుంచో వచ్చారు, ఊరు తెలీదు, పేరు తెలీదు, ముక్కు ముఖం తెలియని వాడి మీద ఏంటండి కక్ష మీది? हम जैसा मुसलमानों का ऐसी बात कर. अरे मुसलमान मुसलमान, तू मुसलमान है रा? మొన్నే భార్యని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చావు, जोरों को मार देते और ये बोल रहा है मुसलमान. अरे तेरे जैसे लोगों के वास्ते हमारा इस्लाम సిగ్గుతో తల ఉంచుకుంటుంది. మీరు కూడా ఈ మాట విని अरे तू निकल निकल यहां से निकल. अरे निकल अमजद, बाद में पछताओगे. अल्लाह की कसम, वही अल्लाह के लिए कुरान के कसम स्ट्रेट मुसलमान बोल रहा हूं. ఒక్కడు అడుగు ముందేసినా जान का मार डालूंगा. अल्लाह अकबर, अल्लाह अकबर.
గొలిపే ఉద్రేకం ముసుగుల చాటున ముసిరే ద్వేషం కసిరే పేగుమానం విషలక్షణాల విశూచిగా పదమత్సరాల మసూచిగా రెచ్చగొట్టు ఈ కక్షల నాపే విచక్షణే ఈ ఖడ్గం విచక్షణే ఈ ఖడ్గం విచక్షణే ఈ ఖడ్గం अरे हाँ चलो भाई संपदा अंदर चलो अरे नहीं खींच के रखते कर लो वही मैं बोल रहा हूँ ये ठीक नहीं है भैया अल्लाह కూడా నచ్చలేదు అందుకే నమాజ్కి పిలిచాడు నైతో కబేలా వదతత కబేలా అరే ఈ దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్తాం భయ్ ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరగాలి ఇక్కడే చావాలి ఈ దేశం మనది ఇంకెక్కడికి వెళ్ళాం వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు అరే బిచ్చగాళ్ళు అయిపోతాం అందరూ అందుకే ఉన్నంత సేపు మిల్కే జీతే अरे स्टेट सोचते हैं क्या चलो काम पे चलो चल 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 भाई काम पे चलो अरे छोड़ रहे पागलपन चल आते चलो भाई अरे कुछ भी प्रॉब्लम नहीं है अरे क्या बोल रहे हैं अरे तप्पू तप्पू कितना बड़ा बात बोल रहे हैं నేను దేవుడు ఏంటండి అసలు గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయండి ప్రపంచమంతా నిండిపోయిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఓ గుడి కట్టి గదిలో పెట్టాలనుకోవడం ఏంటండి ఆ దేవుణ్ణి 4 గోడల మధ్య పెట్టేంత గొప్పవాళ్ళండి మీరైనా నేనైనా మరి గుడి ఎందుకండి వైచ్ మే బోల్ రామ్ భాయ్ సాబ్ గుడైనా చర్చ్ అయినా మసీద్ అయినా ఆ దేవునికి ఆఫీసర్ లెక్క అక్కడికి వెళ్ళి మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ जो कुछ भी हमारा प्रॉब्लम्स है అక్కడ అప్లికేషన్ పెట్టాలంతే అది ఆయనకి వెళ్తుంది దువా मांगने की जगह है ప్రార్థించాలంతే समझ गए आप चलो चलो यहाँ फिक्र मत करो चलो नमस्ते नमस्ते चलो 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 अरे मुन्ना जिधर हो बेटा तू चल चल अरे ओ गणेश भाई एक चाय लगाना मेरे लिए అమ్జద్ భాయ్ अरे कैप्टन सैल्यूट నువ్వు కాదు నేనే సెల్యూట్ చేయాలి अरे साहब आप क्या कर रहे हैं లేదు అమ్జద్ భాయ్ నీలాంటి అమ్జద్ భాయ్లు ఊరికి ఒక్కడున్నా చాలు మన దేశం ఎప్పుడో బాగుపడేది అందుకే సెల్యూట్ कैप्टन साहब शर्मिंदा मत करना नादे मुंदु साहब मी मिलिटरी वाले చేసే ముందు ऐसे ఏదో పిచ్చి గొడవ సర్దేశానంతే हमारा क्या है साहब సరే భయ్యా ఈ సల్యూట్ మా పెళ్లికే అనుకో అసలు నువ్వే లేకపోతే మా ఇద్దరు పెళ్లి జరిగేదా అప్పుడు హిందూ అంటూ ముస్లిం అంటూ ఎన్ని గొడవలు क्या फायदा నాకు ఇంకా ఆడుకోవడానికి బిడ్డని ఇవ్వలేదుగా అరే అరే శరం దేఖ్ అమ్జద్ భాయ్ అరే లడ్డు